జియోగ్రఫీ సమకాలీన భారతదేశం పాఠ్యపుస్తకం 10వ తరగతి. I prepared this video on the basis of new 10th class textbook. ఈ వీడియోను నేను నూతన 10వ తరగతి పాఠ్యపుస్తకం ఆధారంగా తయారు చేయడం జరిగింది. రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, వనరులు మరియు అభివృద్ధి. ఇన్ దిస్ వీడియో we will learn about resources and development. ఈ వీడియోలో మనం వనరులు మరియు అభివృద్ధి గురించి నేర్చుకుందాం. First of all, we will know what is resource. Everything available in our environment which can be used to satisfy our needs, provided it is technologically accessible, economically feasible, and culturally acceptable, can be termed as resource. Many resources like sand, coal, water, wind are available in our environment. We will use that resources to satisfy our needs. For example, shelter is our need. So, we will use sand to construct houses and buildings which can be available in our environment. Coal is also available in our environment. We will use coal to generate electrical power. రిసోర్స్ను మనం తెలుగులో వనరు అని అంటాం. ఇప్పుడు మనం వనరు అంటే ఏమిటో తెలుసుకుందాం. సాంకేతికంగా అందుబాటులోను, ఆర్థికంగా లాభదాయకంగాను, సాంస్కృతిక పరంగా ఆమోదయోగ్యంగాను మన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే పర్యావరణంలో లభించే ప్రతి దానిని వనరు అనవచ్చును. పర్యావరణంలో ఇసుక, బొగ్గు, నీరు, గాలి మొదలైన వనరులు అందుబాటులో ఉంటాయి. మనం ఆ వనరులను ఉపయోగించి మన అవసరాలను సంతృప్తి పరుచుకుంటాం. ఉదాహరణకు, మనం నివసించడానికి ఇల్లు అవసరం కనుక పర్యావరణంలో లభించే ఇసుకను మనం ఇల్లు మరియు భవనాల నిర్మాణానికి ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా పర్యావరణంలో లభించే బొగ్గును ఉపయోగించి మనం విద్యుత్తును తయారు చేస్తున్నాం. These resources can be classified in the following ways. వనరులను ఈ క్రింది వాటి ఆధారంగా వర్గీకరించవచ్చును. On the basis of origin. On the basis of origin, resources can be classified into biotech and abiotic. పుట్టుక ఆధారంగా వనరులను 2 రకాలుగా వర్గీకరించవచ్చును. ఒకటి జీవ మరియు నిర్జీవ. జీవ అనగా జీవము ఉన్నవి, నిర్జీవ అనగా జీవము లేనివి అని అర్థం. ఆన్ ద బేస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ. ఆన్ ద బేస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ, రిసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. రెన్యూవబుల్ resources means we can use these resources again and again. Non-renewable resources means we cannot use these resources again and again. వనరులను క్షీణత ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చును. ఒకటి పునరుత్పాదకమైనవి, 2 పునరుత్పాదకం కానివి. పునరుత్పాదకమైనవి అనగా మనం వీటిని మళ్ళీ మళ్ళీ ఉపయోగించవచ్చును. ఉదాహరణకు, ఇనుమును కరిగించి మరలా కొత్త ఇనుమును తయారు చేయవచ్చును. అదేవిధంగా పునరుత్పాదకం కానివి అనగా ఒకసారి ఉపయోగించిన తరువాత వీటిని మళ్ళీ ఉపయోగించలేం. ఉదాహరణకు, బొగ్గును ఒకసారి ఉపయోగించిన తర్వాత మళ్ళీ మనం బొగ్గును ఉపయోగించలేము. On the basis of ownership. On the basis of ownership,
Resources can be classified into individual, community, national, and international. Individual resources belongs to our own. Community resources belongs to all those who are living along with us. National resources belongs to the country. International resources belongs to the world. యాజమాన్యం ఆధారంగా వనరులను వ్యక్తిగత, సామాజిక, జాతీయ మరియు అంతర్జాతీయ వనరులుగా విభజించడం జరిగింది. వ్యక్తిగత వనరులు అనేవి ఒక వ్యక్తికి సంబంధించినవి. సామాజిక వనరులు అనేవి సమాజానికి సంబంధించినవి. జాతీయ వనరులు అనేవి దేశానికి సంబంధించినవి. అంతర్జాతీయ వనరులు అనేవి మొత్తం ప్రపంచానికి సంబంధించినవి. On the basis of status of development, resources can be classified into potential, developed stock and reserves. అభివృద్ధి స్థితి ఆధారంగా వనరులను సంభావ్యత, అభివృద్ధి చెందిన సరుకు మరియు నిల్వలుగా వర్గీకరించడం జరిగింది. రిసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ నేచురల్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. వనరులను 2 రకాలుగా వర్గీకరించవచ్చును. 1 సహజ వనరులు, 2 మానవ వనరులు. నేచురల్ రిసోర్సెస్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ రెన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. సహజ వనరులను మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1 పునరుత్పాదక వనరులు, 2 పునరుత్పాదకం కాని వనరులు. హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ స్ట్రక్చర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, క్వాంటిటీ అండ్ క్వాలిటీ. మానవ వనరులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి 1 నిర్మాణాలు మరియు సంస్థలు, 2 పరిమాణాత్మకమైనవి మరియు గుణాత్మకమైనవి. రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ కంటిన్యూస్ ఆర్ ఫ్లో అండ్ బయోలాజికల్ రిసోర్సెస్. పునరుత్పాదక వనరులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. నిరంతరము లేక ప్రవాహము మరియు జీవ సంబంధమైనవి. బయోలాజికల్ రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ నేచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. జీవ సంబంధమైన వనరులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1 సహజ వృక్ష సంపద, 2 వన్యప్రాణులు. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ రీసైక్లబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రీసైక్లబుల్ రిసోర్సెస్. పునరుత్పాదకం కాని వనరులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగినది. అవి 1 పునఃచక్రీయం చేయగలిగినవి, 2 పునఃచక్రీయం చేయలేనివి. ఎగ్జాంపుల్ ఫర్ రీసైక్లబుల్ రిసోర్సెస్: metals like steel, iron, bronze, brass, aluminum and copper. Examples for non-recyclable resources: fossil fuels like coal, oil, natural gas, kerosene, etc. పునఃచక్రీయం చేయగలిగిన వాటికి ఉదాహరణ లోహాలు. పునఃచక్రీయం చేయలేని వాటికి ఉదాహరణ శిలాజ ఇంధనాలు. If you like this video, please subscribe for more videos and share with your friends. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులతో షేర్ చేయండి.